అందరికీ నమస్కారం. సీసాట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ మిక్స్చర్ ప్రాబ్లమ్స్ అంటే మిశ్రమాల లెక్కలు కొంచెం తలనొప్పిగా ఉంటాయి కదా. కానీ ఇకపై ఆ చింతే వద్దు. ఎందుకంటే ఈరోజు మనం అలిగేషన్ పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఎలాంటి మిశ్రమాల సమస్యలనైనా చాలా చాలా వేగంగా సాల్వ్ చేసే ఒక సూపర్ షార్ట్కట్ అన్నమాట. అసలు ఈ మిశ్రమాల పజిల్ అంటే ఏంటి? వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఒక సింపుల్ ఉదాహరణతో చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. సరే, ఇలా ఊహించుకోండి. ఒక కిరాణా షాప్కి వెళ్ళాం. అక్కడ 2 రకాల బియ్యం ఉన్నాయి. ఒక రకమేమో కిలో 40 రూపాయలు, ఇంకో రకం కిలో 60 రూపాయలు. ఇప్పుడు ఆ షాప్ ఓనర్ ఈ రెండింటినీ కలిపి ఒక కొత్త రకం బియ్యాన్ని తయారుచేసి ఒక ఫిక్స్డ్ రేటుగా అమ్మాలనుకుంటున్నాడు. మరి ఆ రెండింటినీ ఏ రేషియోలో కలపాలి? ఇదే ప్రశ్న ఎగ్జామ్లో వస్తే ఆ టైం ప్రెషర్లో సమాధానం కనిపెట్టడం కొంచెం టఫ్ కదా. సాధారణంగా ఇలాంటి లెక్కల్ని మనం ఆల్జీబ్రా అంటే బీజగణితం వాడి చేస్తాం. ఆ పద్ధతి కరెక్టే కాదనట్లేదు. కానీ టైం చాలా తక్కువగా ఉండే ఎగ్జామ్స్లో ఎక్స్ వై అనుకుని ఈక్వేషన్స్ రాసుకుని సాల్వ్ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది. చాలా స్లోగా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. అందుకే దీనికోసం మన దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది. అదే ది అలిగేషన్ క్రాస్ మెథడ్. నిజం చెప్తున్నా, ఈ పద్ధతి తెలిస్తే చాలు, జస్ట్ 60 సెకండ్స్లోపే ఆన్సర్ వచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా, అంత ఈజీగా. మరి ఎలాగూ చూసేద్దామా? మొదటగా ఈ అలిగేషన్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ఇది ఒక రూల్ అన్నమాట. ఈ రూల్ ఏం చెప్తుందంటే, వేర్వేరు ధరలున్న 2 లేదా ఎక్కువ వస్తువులను ఏ రేషియోలో కలిపితే మనకు కావాల్సిన యావరేజ్ ధర వస్తుందో చెప్పేస్తుంది. అంతే. ఇదిగో చూడండి, ఇదే ఆ మ్యాజిక్ టూల్. దీన్నే అలిగేషన్ క్రాస్ అంటాం. ప్రాబ్లంనే మొత్తం ఒక బొమ్మలాగా మన కళ్ల ముందు పెట్టేస్తుంది. ఇది జస్ట్ ఒక డయాగ్రామ్ కాదు, సరైన సమాధానానికి దారి చూపించే ఒక విజువల్ మ్యాప్ లాంటిది. ఇది ఎంత సింపుల్ అంటే జస్ట్ 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్, తక్కువ ధర, ఎక్కువ ధరలను పైన రాయాలి. సెకండ్ స్టెప్, మన టార్గెట్ ధర అంటే యావరేజ్ ధరను మధ్యలో పెట్టాలి. థర్డ్ స్టెప్, డయాగ్నల్గా అంటే అడ్డంగా సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేయాలన్నమాట. ఫైనల్గా ఫోర్త్ స్టెప్, అలా తీసివేయగా వచ్చిన నంబర్లే మనకు కావలసిన రేషియో. అంతే, సింపుల్ కదా. సరే, థియరీ చాలు. ఇక డైరెక్ట్గా ఒక ప్రాబ్లం తీసుకుని ఈ క్రాస్ మెథడ్ని అప్లై చేసి చూద్దాం. అప్పుడు ఇది ఎంత ఈజీనో మనకే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మనం ముందున్న ప్రశ్న ఇది. లీటరు 20 రూపాయల పాలున్నాయి. వాటిలో నీళ్లు కలపాలి. నీళ్లకి ధర ఉండదు కాబట్టి లీటరు 0 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటినీ ఏ రేషియోలో కలిపితే ఆ మిక్స్చర్ ధర లీటర్కి 16 రూపాయలవుతుంది? ఇదే ప్రశ్న, రైట్? ఇప్పుడు మన అలిగేషన్ క్రాస్ని సెట్ చేద్దాం. మన రూల్ ప్రకారం ఎడమవైపు తక్కువ ధర అంటే వాటర్ ప్రైస్ 0 పెడదాం. కుడివైపు ఎక్కువ ధర అంటే మిల్క్ ప్రైస్ 20 పెడదాం. ఇక మధ్యలో మనకు కావలసిన యావరేజ్ ధర అంటే 16ను పెట్టాలి. సెటప్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? డయాగ్నల్గా సబ్ట్రాక్షన్. కుడివైపు పైన ఉన్న 20లోంచి మధ్యలో ఉన్న 16 తీసేస్తే ఎంత? 4. దాన్ని ఎడంవైపు కింద రాద్దాం. అలాగే మధ్యలో ఉన్న 16లోంచి ఎడమవైపు పైన ఉన్న 0 తీసేస్తే 16. దాన్ని కుడివైపు కింద రాద్దాం. అంతే. సూపర్! మనకు 4, 16 అనే నంబర్లు వచ్చాయి కదా. అదే మన ఆన్సర్. రేషియో 4:16. దీన్ని సింప్లిఫై చేస్తే 1:4. అంటే 1 భాగం నీళ్లకి 4 భాగాల పాలు కలపాలి. చూసారా ఎంత సింపుల్గా ఆన్సర్ వచ్చేసిందో? ఓకే, ఇదొక టైప్. ఇప్పుడు మిక్స్చర్స్లో ఇంకో కామన్ మోడల్ ప్రాబ్లం చూద్దాం. అదే రీప్లేస్మెంట్ ప్రాబ్లం. అంటే ఒక కంటైనర్లోంచి కొంచెం లిక్విడ్ తీసి దాని బదులు ఇంకోటి నింపడం అన్నమాట. ఇలాంటి లెక్కలొచ్చినప్పుడు ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు V మల్టిప్లైడ్ బై V మైనస్ X డివైడెడ్ బై V టు ద పవర్ ఆఫ్ N. ఈ ఫార్ములా కొంచెం పెద్దగా అనిపించినా చాలా పవర్ఫుల్. ఈ ఫార్ములాలో ఉన్న లెటర్స్ ఏంటో చూద్దాం. V అంటే మొత్తం వాల్యూమ్, అంటే పాత్రలో మొదట ఎంత లిక్విడ్ ఉందో అది. X అంటే మనం ప్రతిసారీ తీసి మళ్లీ నింపుతున్న లిక్విడ్ క్వాంటిటీ. ఇక N అంటే ఈ ప్రాసెస్ని ఎన్నిసార్లు రిపీట్ చేశామో ఆ నంబర్. సింపుల్.
ఓకే, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 40 లీటర్ల క్యాన్లో ఫుల్గా పాలున్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే దాన్లోంచి 8 లీటర్ల పాలు తీసి ఆ 8 లీటర్ల ప్లేస్లో నీళ్లు పోశారు. ఇదే పనిని మొత్తం 3 సార్లు చేశారు. అయితే ఫైనల్గా ఆ క్యాన్లో ఎన్ని లీటర్ల పాలు మిగిలి ఉంటాయి? సరే, మన ఫార్ములా వాడేద్దాం. ఇక్కడ V అంటే 40, X అంటే 8, N అంటే 3. ఆ వాల్యూస్ని ఫార్ములాలో పెడితే మిగిలిన పాలు ఈక్వల్స్ టు 40 ఇంటూ 40 మైనస్ 8 అంటే 32 బై 40 హోల్ క్యూబ్. సో 40 ఇంటూ 32 బై 40 క్యూబ్. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 20.48 లీటర్లు వస్తుంది. చూసారా, ఫార్ములా తెలిస్తే ఎంత ఈజీనో? కాబట్టి ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనం బేసిక్స్ చూశాం. ఇప్పుడు కొంచెం లెవెల్ పెంచి ఎగ్జామ్స్లో వచ్చే మరికొన్ని ట్రికీ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది మన కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచుతుంది. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్. మన దగ్గర 20 లీటర్ల సొల్యూషన్ ఉంది. అందులో యాసిడ్ కాన్సంట్రేషన్ 20%. ఇప్పుడు దీనికి మనం ప్యూర్ యాసిడ్ అంటే 100% యాసిడ్ కలపాలి. ఎన్ని లీటర్లు కలిపితే ఫైనల్ మిక్స్చర్ 50% యాసిడ్ సొల్యూషన్గా మారుతుంది? పర్సెంటేజ్లు చూసి కంగారు పడొద్దు. దీనికి కూడా మన అలిగేషన్ మెథడ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎలాగో చూడండి. ఎడమవైపు మన దగ్గరున్న సొల్యూషన్ కాన్సంట్రేషన్ అంటే 20% పెడదాం. కుడివైపు మనం కలుపుతున్న ప్యూర్ యాసిడ్ అంటే 100% పెడదాం. మధ్యలో మన టార్గెట్ 50%. ఇప్పుడు క్రాస్ సబ్ట్రాక్షన్ చేద్దాం. 100 మైనస్ 50 మనకు 50 వస్తుంది. 50 మైనస్ 20 30 వస్తుంది. సో రేషియో 50:30. దీన్ని సింప్లిఫై చేస్తే 5:3. మన దగ్గర 20% యాసిడ్ సొల్యూషన్ 5 పార్ట్స్ ఉంది. అది 20 లీటర్స్. అంటే 5 పార్ట్స్ ఈక్వల్స్ టు 20 లీటర్స్. అప్పుడు 1 పార్ట్ 4 లీటర్స్ అవుతుంది. మనం కలపాల్సింది 3 పార్ట్స్ అంటే 3 ఇంటూ 4 మొత్తం 12 లీటర్స్. సో ఆన్సర్ 12 లీటర్స్ ప్యూర్ యాసిడ్ కలపాలి. ఈ పద్ధతి ఎంత వర్సిటైలో అర్థమవుతోంది కదా? రైట్, ఇక ఫైనల్గా ఇంకొంచెం కాంప్లెక్స్గా ఉండే ఒక మల్టీ స్టెప్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఒక వ్యాపారి కిలో 40 రూపాయల బియ్యాన్ని కిలో 60 రూపాయల బియ్యాన్ని 2:3 రేషియోలో కలిపాడు. ఇప్పుడు ఆ కలిపిన మిక్స్చర్ని అమ్మి 20% ప్రాఫిట్ సంపాదించాలనుకుంటున్నాడు. అయితే కిలో ఎంత రేటుకి అమ్మాలి? ఈ ప్రాబ్లంని మనం స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్, ఆ మిక్స్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల ఎంతో కనుక్కోవాలి. 2 కిలోల 40 రూపాయల బియ్యం, 3 కిలోల 60 రూపాయల బియ్యం. సో 2 ఇంటూ 40 ప్లస్ 3 ఇంటూ 60 డివైడెడ్ బై మొత్తం 5 కిలోలు అంటే 260/5 విచ్ ఇస్ ఈక్వల్ టు 52 రూపాయలు. సో ఆ మిక్స్చర్ కాస్ట్ ప్రైస్ కిలోకి 52 రూపాయలు. ఇప్పుడు దీనిమీద 20% ప్రాఫిట్ కావాలి. 52లో 20% అంటే ఎంత? 10 రూపాయలు 40 పైసలు. ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అంటే 52 ప్లస్ 10.40 మొత్తం కిలో 62 రూపాయల 40 పైసలకి అమ్మాలి. ఆన్సర్ వచ్చేసింది. చూశారు కదా, ఈ అలిగేషన్ క్రాస్ మెథడ్ ఒకసారి మనసుకెక్కితే చాలు చాలా ప్రాబ్లమ్స్ని నిజంగా 60 సెకండ్ల లోపే సాల్వ్ చేయొచ్చు. ఇది కేవలం ఒక షార్ట్ కట్ మాత్రమే కాదు, ప్రాబ్లమ్స్ని చూసే మన పర్స్పెక్టివ్నే మార్చేస్తుంది. ఈ మెథడ్ని బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్లో మంచి సక్సెస్ సాధిస్తారని కోరుకుంటున్నాను.